నువ్వు రక్షణ పొందావా లేదా నీకు తెలియాలి. రక్షణ పొందావా లేదా మనటి చెప్తాడు, దేవుడు డిసైడ్ చేస్తాడు కాదు, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఆయన నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, నీ పాపాలను తన మీద వేసుకున్నాడు, నీ కోసం కలవరిలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఈ రోజున ఆ సువార్త నీకు అందిస్తూ ఉన్నాడు. నీవు కనుక ఈ సమయంలో నీ పాపమును ప్రభుని యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని నీ పాపముల కొరకు ఆ రక్షకుడిని యేసు చనిపోయాడని, ఆయనే నిజమైన దేవుడని నమ్మితే ఇప్పుడే ఇక్కడే ఆయన నీకు రక్షణ ఇస్తాడు. నువ్వు యేసయ్యని నమ్మితే నువ్వు రక్షణ పొందినట్లే. కాబట్టి డియర్ ఫ్రెండ్, బ్రదర్ అండ్ సిస్టర్, ప్రభుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ, నువ్వు రక్షణ పొందావా లేదని ఈరోజు మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి. ఒకవేళ నేను ఇంకా రక్షణ పొందలేదు అని నీకు అనిపిస్తే కానీ ఇప్పుడే ఇక్కడే యేసయ్య యందు విశ్వాసం ఉంచి, యేసయ్య నీ సొంత రక్షకుడు దేవుడిగా అంగీకరించి విశ్వసించి రక్షణ పొంది దేవుడి చిత్తాన్ని తెలుసుకుని దేవుని సంతోషపరిచే వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.